ప్రముఖ కవి రచయిత అందశ్రీ మరణంతో తెలంగాణలో విషాదం అలముకుంది. గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు అందశ్రీ. సరిగ్గా ఉదయం 7:25 ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఈ సందర్భంగా ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు లాలపేటలోని అందశ్రీ నివాసానికి తరలించారు. ఇక అనంతరం మధ్యాహ్నం వరకు డెడ్ బాడీని అక్కడే ఉంచి ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్టేడియంకు తరలించారు. ఈ క్రమంలోనే అందశ్రీకి కడసారి నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు లాలపేటలోని స్టేడియంకు తండోపతండాలుగా వెళ్తున్నారు. ఇక ఇప్పటికే అందశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. దీంతో గట్కేసర్లో అందశ్రీ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. పిల్లల గురించి పాట పాడాలనే ఆలోచన ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి పట్టించుకోలేదు, గత ప్రభుత్వం. కానీ మా ముఖ్యమంత్రి గారు రావడంతో, తెలంగాణ సర్కార్ రావడంతో వారితో పాట రాయించి జై జై తెలంగాణ జై తెలంగాణ ప్రాంతం అమరవీరుల జ్ఞాపకాలు తెలంగాణలో ఆయన చేసినటువంటి పాట తెలంగాణ ఉన్నంత కాలం ఇది ఒక స్టేట్ పాటగా, అదేవిధంగా జనగణమన అనేది నేషనల్ పాటగా దీన్ని గుర్తించిన వ్యక్తి ఆయన. ఇంకా కొంతకాలం బతికేది ఉండే కానీ భగవంతుడు ఎందుకు
ఏదైనా ఆయన గుర్తింపు చిరకాలం ఈ పాట రాగానే అందశ్రీ గారు ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది సాక్రిఫైస్ చేసిన పాట. అందరికీ గత ప్రభుత్వం పట్టించుకోలే, మేము చేశాం. ఇది చిరకాలం ఉంటుంది. ఈ పాట పెద్ద చదువుకోలే కానీ మానవత్వం మీద ఆయన పాటలు పాడడం ఇవన్నీ కూడా ప్రజలందరూ వచ్చే తరం వారు గుర్తించి వాళ్ళు కూడా దేశభక్తి పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా ఆయన చనిపోవడం నాకు చాలా బాధాకరం. నాకు ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం. ఏడగంచి హనుమంతరా తెలంగాణ రావాలనే అనేవాడు. అతన్ని నేను ఎన్నడూ మర్చిపోను. ఆ కుటుంబం వెళ్ళి ఆ మీటింగ్లో ఆయన పాటలు పాడి ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది, ఒక స్ఫూర్తిని ఇచ్చింది. అందులో ఈ జయ జయ హే తెలంగాణ పాట వినంగానే ప్రతి ఒక్కరు కూడా ఇక ఈ పాటతోనే మీటింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆ మీటింగ్ స్టార్ట్ అయ్యేది. ప్రతి చోట స్కూళ్ళల్లో ప్రార్థన తర్వాత పాట పాడుకునేది. అట్లా ఆయనతో ఒక అనుబంధం అనేది తెలంగాణ ఉద్యమం ద్వారా ఏర్పడింది. ఉద్యమ వేదికల మీద కలిసి పంచుకోవటం ద్వారానే ఒక అనుబంధం ఏర్పడ్డది. మామూలు అనాథ కుటుంబం అక్కడి నుంచి వచ్చి ఆయన ఒక పశువుల కాపరిగా బతికి నిర్మాణ కార్మికుడిగా ఎదిగి ఆ తర్వాత మేస్త్రిగా ఆయన జీవితం వీటి చుట్టూ తిరిగింది. ఆయన చదువుకోలేదు, స్కూల్కు పోలే, కానీ పదాల అల్లిక మాత్రం చాలా అద్భుతం. ఎవరికి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకు కూడా అంత సాధ్యమయ్యే విషయం కాదు. ఆశువుగా అద్భుతమైన కవిత్వం చెప్పేవాడు. కాబట్టి ఒక పశువుల కాపరి, చదువు రానటువంటి వాడు రాష్ట్ర గీతాన్ని అందించడం అంటే అది తెలంగాణలోనే అది సాధ్యం. చాలా ఆయనకున్న నైపుణ్యం ఎంతటిదో మనం ఊహించుకోవచ్చు. దాన్ని బట్టి ఎంత శక్తి ఉందో ఆయనలో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతటి ఒక గొప్ప ఆయన సాహితీవేత్త. ఆయన నది మీద కూడా ఒక పాట రాశారు, పెద్ద కళాఖండాన్ని తయారు చేసి. నాకు అందశ్రీ గారు దాదాపు 1991లో నేను హైదరాబాద్కి వచ్చిన అప్పటి నుంచి నాకు పరిచయము. ఆయనకు నిజంగా చెప్పాలంటే ఆయనకు చదువు రాదు. అందరు చాలామంది చెప్తారు చదువుకున్నాడు, పాఠశాలలో కొంతమంది వెటకరంగా చెప్తారు, కానీ ఆయన ప్రత్యక్ష సాక్ష్యం నేను తెలుగు విశ్వవిద్యాలయంలో నేను BA జానపద కళని చదివినప్పుడు ఆయన నాకు పరిచయం అయ్యిండు. అనుకోకుండా రసమయ్య బాలకిషన్ ఎమ్మెల్యే ఉన్నటువంటి రసమయ్య బాలకిషన్ నేను ఇద్దరం ఒకటేసారి ఇందిరా ప్రియదర్శనం ఆడిటోరియంలో పరిచయం అయినాము. నేను పాట పాడినప్పుడు కోయకు వాళ్ళకు పాట పాడినప్పుడు అప్పుడు పరిచయం అయ్యిండు. తర్వాత రసమయ్య బాలకిషన్కు అల్లిబిల్లి అనేటటువంటి ఒక క్యాసెట్ కూడా తీయడం జరిగింది, ఆడియో క్యాసెట్. దాని ద్వారా రసమయ్య బాలకిషన్ కూడా పేరు వచ్చింది అందశ్రీ గారు రాసినటువంటి పాటల ద్వారా. అసలు ఇట్లా చదువుకున్నాడు, మరి ఇంత కష్టపడి చదువుకున్నటువంటి వ్యక్తి కూడా చేయనటువంటి పనులు ఆశువుగా అప్పటికప్పుడు చెప్పేది. అయితే నేను దాన్ని ల్యాండ్స్కేప్ గార్డెన్, దానికి ప్రత్యక్ష సాక్ష్యము ఉస్మానియా యూనివర్సిటీలో ల్యాండ్స్కేప్ గార్డెన్లో నిరక్షరాస్యుడి నుండి జాతి గేయకర్తగా ఎదిగిన మహామనిషి, ప్రముఖ కవి, రచయిత అందశ్రీ. ఆయన మరణ వార్తతో సాహిత్య రంగం, సాంస్కృతిక వర్గాలు, తెలంగాణ ప్రజల్లో విషాదం నెలకొంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాదిగా పెరిగారు. తొలినాళ్లలోనే గొర్రెలు, పశువులు కాయడం చేశారు. చదువుకు, అక్షరానికి దూరంగా ఉన్నప్పటికీ పల్లెటూరు ప్రకృతి, ప్రజల బాధలు ఆయనలో కవిత్వాన్ని మేల్కొల్పాయి. పక్షుల కిలకిల రావం, వాగుల జలపాతం, మట్టి వాసన ఇవన్నీ ఆయనకు గురువుగా మారాయి.
తాపీ పని నేర్చుకున్నందుకు నిజామాబాద్ వెళ్లినప్పుడు శృంగేరి మఠస్వామి శంకర్ మహారాజు అందశ్రీ ఆశువు గీతాలు విని ఆశ్చర్యపోయారు. ప్రేమగా నువ్వు శ్రీతో సమానుడివి అంటూ ఆయన పేరును అందశ్రీగా మార్చారు. ఆ పేరు జీవితాంతం ఆయనకు గుర్తింపుగా నిలిచింది. ఇక మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, కొమ్మ చెక్కితే బొమ్మర పాటలు ఆయనను తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రజాకవిగా నిలబెట్టాయి. పదజాలం కంటే భావోద్వేగమే బలమైన ఆయన కవిత్వం తెలంగాణ నేల ఆత్మను ప్రతిబింబించింది. ఆయన రూపకల్పన చేసిన ధూమ్ధామ్ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ మేల్కొల్పింది. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం గీతం తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తింపు పొందింది. ఏనాడు బడి మెట్లెక్కకపోయినా అక్షరం ముక్క కూడా రాకపోయినా అందశ్రీ తన సహజ సిద్ధమైన ప్రతిభతో సాహిత్య రంగంలో అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. తెలంగాణ ఉద్యమంతో పాటు ప్రకృతి అంశాలపై ఆయన రాసిన గేయాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ముఖ్యంగా నారాయణమూర్తి సినిమాల ద్వారా ఆయన పాటలు విప్లవాత్మక విజయాలు సాధించాయి. పల్లె నీకు వందనాలమ్మ, గలే గజ్జల బండి, కొమ్మ చెక్కితే బొమ్మర, జనజాతరలో మన గీతం, ఎల్లిపోతున్నావా తల్లి లాంటి పాటలు ప్రత్యేకంగా జనరంజకమయ్యాయి. అప్పటికప్పుడే కవిత్వం చెప్పగలే అశువు కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్ట. ఆయన సినిమా రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. గంగా సినిమాకు గాను 2006లో నంది పురస్కారం అందుకున్నారు. బతుకమ్మ సినిమా కోసం పాటలతో పాటు సంభాషణలు కూడా రాశారు. అందశ్రీ భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన కవిత్వం తెలంగాణ నేలపై ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది, స్ఫూర్తి రగులిస్తూనే ఉంటుంది.